పుష్ప. పెద్ద పుష్పంలా ఉన్నావు. నువ్వు పుష్ప ఏంటి? సర్లే గానీ ఇలారా. శ్రీవల్లి చూస్తుందా? శ్రీవల్ల చూస్తుంది. నవ్వుతుందా? నవ్వుతుంది. నిజంగా చూస్తుందా? నిజంగా చూస్తుంది. శేఖర్ మాస్టర్ని చూడకూడదు నువ్వు. శేఖర్ మాస్టర్ చాలా మంచివారని చెప్పారు. అందరి మీద జాలి చూపిస్తారంట కదా. ఫస్ట్ జాలి చూపిస్తాడు, తర్వాత ఆయనలో నుంచి జాలిరెడ్డి బయటకు వస్తాడు. కేశవ, ఈ 1000 రూపాయల పూజ ఉంది కదా, ఇది తీసుకొని ఒకసారి చూడమని శ్రీవల్లిని. సర్లే, 1000 రూపాయలు ఏవి? ఇగో. ఏవయ్యా? తీసుకెళ్ళి ముయ్ ఇక్కడ వెయ్యేది. ఇదిగో జేబులో పెట్టబో. ఏంటండి మీరు? ఉంగరం అయ్యా కనీసం. జాగ్రత్త పట్టుకు ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. సెట్ ప్రాపర్టీగా ఏంట్రా ఇది? ఇది 1000 రూపాయలు. అదేంటి పేమెంట్ షో అయ్యాక ఇస్తాన్నారు, ఇప్పుడే ఇచ్చేస్తున్నారు? ఇది ఎపిసోడ్ పేమెంట్ కాదమ్మా. పుష్పాన్ని చూడడానికి పుష్ప గారు ఇచ్చారు. నేను వాడిని చూడు, వాడు పక్క పోరంబోకంట కదా. భయ్యాడికి నిజం ముందే తెలిసిపోయింది. కోటు సూట్ వేసుకుని నా పెళ్లి మొత్తం చెడగొట్టడానికి వచ్చినావు కదా నువ్వు. నీకు భలే హ్యాపీగా ఉండదు కదా? కాంపిటీషన్ చికావత్తా ఏంటి? నేను శ్రీవల్లి వచ్చినా కదా, మాకు మంచి డాన్సులు చూపిస్తే అవి చూసి మేము కూడా ఒకటి తక్కువైంది పుష్ప. ఏమిటి అది? కామెడీ. ఇది మర్చిపోయారు. చూసావా? పెట్టి అయిపోయింది. ఎంగేజ్మెంట్. పూర్ణ గారు బాగా ఆలోచించి చెప్పండి. నెక్స్ట్ కాంపిటీషన్ ఏ 2 టీమ్స్ మధ్యలో ఉండొచ్చు? కింగ్స్ ఆఫ్ కరీంనగర్ అండ్ వాల్టర్ వారియర్స్. అది వాల్తారు కాదురా, వాల్తారు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి నా మీద వాలింది అనుకో, అది వాల్తారు. అమ్మాయి మంచి అమ్మాయిలాగా ఉంది. ఆ అమ్మాయి మంచి అమ్మాయి, అందుకే సెలెక్ట్ చేసుకున్నా. మీ కన్ను పడకుండా చూసుకోవడమే నా బాధ్యత. ఏంట్రా ఇది? మీరు మళ్ళీ మంచి అమ్మాయి అని కొత్తగా చెప్పక్కర్లా. భూమిక చూడేమంటున్నాడు. ఓహో, మళ్ళీ అడి తిప్పారా? కాలండి చూడండి, ఆ అమ్మాయిని అడగండి, సిగ్గుపడింది. శేఖర్ మాస్టర్ నీకేమవుతాడని అడగండి. శేఖర్ మాస్టర్ మీకేమవుతారండి? కాదు మాస్టర్, నిజంగా అవుతుంది మాస్టర్. ఏమండి, ఒక పెళ్ళైన వ్యక్తికి బ్లషింగ్ ఏంటండి నాకు అర్థం కాలేదు. ఇవన్నీ తెలుసుకుని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేనే ఇదిగో ఇంక తీసుకొని నరికేసుకోవడమే. దానికి ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు పెడతాను రా ఇక్కడ. అండ్ మరో గెస్ట్ ఇవాళ మన జాలిరెడ్డి గారు. జాలిరెడ్డి కాదు, పుష్ప. సారీ యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది అసలు. థాంక్స్. ఆగవయ్యా. అసలు వాళ్ళు అక్కడక్కడ చేస్తుంటే ఎరక్కొట్టేశారు మీరు. భూమి కదా. అవును, ఆయనకు నచ్చిన వాళ్ళని ఆయన పిలిచాడు, నాకు నచ్చిన వాళ్ళు నేను పిలవకూడదా? నువ్వు పిలవకూడదు. ఓహో, మీరు వైష్ణవ్ గారు, ఇప్పుడు ఒక స్పెషల్ జడ్జిమెంట్ ఉందన్నమాట. స్పెషల్ గా అడిగి తెలుసుకోవాలి. అది ఇందాక ఫ్లో లో మిస్ కొట్టారు కావాలని. శేఖర్ మాస్టర్, భూమిక గారి పెర్ఫార్మెన్స్ ఎలా? ఓహో, అవ్వలేదు అది. వైష్ణవ్ తేజ్ అన్న, ఇప్పుడు శేఖర్ మాస్టర్ లో నుంచి ఒక పశుపతి బయటకు వస్తాడు చూడండి.
Bhumika comes, no, Master has a different smile and నిజంగా. కాదు కాదు తను ఎంత క్యూట్ గా అంటే తెలుసా? ఇక్కడి నుంచి చూడండి. మీరు మాట్లాడండి, నేను అన్నకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. మీరు ఉప్పినాలో ఆసి, ఈయన డీలో కసి. అక్కడ బేబమ్మ ఏమడిగింది? జ్వరం కావాలా కదా, ఇక్కడ మలేరియా, డెంగ్యూ అన్ని. భూమిక నీ గురించి చెప్పాలా? ఎస్ మాస్టర్. ఆ గ్రూప్ కు నువ్వు లేకపోతే అందం ఉంటుందా చెప్పు? నువ్వు ఉన్నావు కాబట్టి ఇంకా అందం ఎక్కువ వచ్చింది. కాదు మాస్టర్, ఇంత సిగ్గుపడుతున్నారు ఏంటి మాస్టర్ మీరు? సిగ్గుపడుతున్నానా? నాకే తెలియదే. మాకు తెలుస్తుందండి బాబు. ఇక్కడ హీరో, our hero, romantic, everything is Master. ఇక్కడ సెట్ లో మాస్టర్ పరిగెడుతూ ఉంటారు. ఇక్కడ పరిగెడుతుంటారు. ఈ అగ్గవ్వా. భూమిక గారు ఒక్కరే కనిపిస్తున్నట్టున్నారు సార్ మీకు. ఏమండి మీకు అర్థం కావట్లే? ఆవిడ బేబీ, ఈడు ఆనంద్, ఆయన విరాజ్. ఈడు ఆనందే, ఈడు ఆటోలో కూర్చొని ప్రేమిస్తున్నా ఏంటి బ్రో అంత మాట అన్నావు? అక్కడేమో మొత్తం రొమాంటిక్ జరిగిపోతుంటది. తెలీదు, తెలుసుకోరా. కానీ నేను వచ్చాను కదా, సీరియస్ చెప్పండి నువ్వు. మాస్టర్ అదే ఇలా కూర్చి చూస్తున్నారు కదా, ఆ లుక్ చాలా అంటే చాలా అట్రాక్టివ్ ఉంది. ఎవరైనా ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే అదే మా టీం ఎక్కడ. ఒక్క నిమిషం. మీ సాంగ్ డ్యూరేషన్ ఎంతమ్మా? సారీ వైష్ణవ్ గారు, నేను డాన్స్ షో అని చెప్పాను, సారీ. కానీ ఒక్కటే ఒక డౌట్ ఉంది నాకు పర్సనల్ గా. ఇప్పుడు ఫారెన్ వెళ్తారు కదన్నా మీరు షూట్కి, సాంగ్ ఆ రోజు అయిపోద్ది కదా, సాంగ్ అయిపోయిన సాయంత్రం మీకు అవైలబుల్ లో ఉంటాడా అండి మా మాస్టర్ ఎట్లా అంటే కరెక్ట్ గా సాంగ్ అయిపోద్ది, ప్యాకప్ 6:37 కనుకోండి, ప్యాకప్ అవుద్ది, వస్తాం, రిహర్స్ చేసుకుంటాం, దాంతో మాస్టర్ మొదలు కనపడు రెంటో. అయ్య బాబోయ్ నేను చెప్పా కదా, ఇది ఫారెన్ లో కుంపటి. ఇంట్లో పరిస్థితి ఏంటో ఒక్కసారి మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియో ప్లీజ్. ఎవర్రా ఇది చేసింది? ఎవరు చేయలేదు సార్, అది ఒరిజినల్, అది రియాక్షన్స్. అది సార్ ఇక్కడ జరుగుతున్న దాని కండిషన్, బయట రెస్పాన్స్ మీకు కూడా చూపిద్దామని. హలో మాస్టర్. ఏ మాస్టర్ ఏంటే? నేనేమన్నా నీకు పాఠాలు చెప్పానా లేకపోతే నీ స్కూల్లో చదివా? ఆవిడెవరో తెలియదు సార్ మీకు. ఆదిస్ వన్ అండ్ ఓన్లీ గర్ల్ ఫ్రెండ్. అవునా? ఆన్ కెమెరా ఆన్ స్టేజ్ అనౌన్స్ చేశాడు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరి ముందు అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ప్రపోజల్స్ జరిగాయి, యాక్సెప్టెన్స్ జరిగింది. ఒప్పుకున్నారా? ఆవిడకి ఓకే అండి, మీకేంటి ప్రాబ్లం నాకు అర్థం అడుగుతున్నానండి. ఏమండి మీకు ఓకేనా? యా నాకు ఓకే. అది అదృష్టవంతుడు, అది నీ పొలంలో మొక్కలు వచ్చినాయి బాబు. అండ్ వినాయక చవితి ఈవెంట్ లో సార్ యాంకర్ అడిగారు, నిజంగా నీకు ఇష్టమమ్మా అంటే అవును అంటే, ఎస్ ఆ అమ్మాయికి ఇష్టమే. మీరు ఇప్పుడు ఏంటంటే మీ ప్రాబ్లం నాకు అర్థం కాలేదు. కాదు, ఒక్కసారి మీరు వినాయక చవితి ఇంట్లో ఏం చెప్పారో ఒకసారి మాకు చెప్పరా? అవి చెప్పలా చేసింది. సరే ఏం చేశారో ఒకసారి చేయండి. ఏ సిగ్గుపడతాం ఎందుకు? ఇట్స్ ఓకే ఆది గారు, ఎవరు ఎంత చెప్పినా సరే మీరు అదే ఇది నిజమా? నాకు నమ్మబుద్ధి కావట్లేదు అబ్బా. ఇది బలమైన ప్రేమ, దీన్ని మీరేం చేయలేరు. మంచిది, హ్యాపీ. అసలు మీకు వినాయక చవితి ప్రూవ్ చేయాల్సిందే. నువ్వు రెడీయా? అవసరం వీడియో ప్లే చేస్తాలే. వీడియో వద్దు, మీకు డైరెక్ట్ గా లైవ్. నాకు తీవ్రమైన అవమానం జరిగింది మొత్తం ఈ స్టేజ్ మీద. అది పోవాలంటే ఈ స్టేజ్ మీద ఆ పావనం జరగాలి. స్పెట్స్ తీసి కళ్ళు అప్పగించి చూడండి. హలో, ఇది మా లవ్. అసలు మీరు మా పెళ్లి చేయొద్దు, మేము చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం, మీకు అనవసరం. పెళ్లి పెద్దలుగా వస్తామయ్యా. నేను పిలవట్లా మిమ్మల్ని, అవసరం లేదు. మీకు కార్డు ఇవ్వను. నువ్వంటే మాకు అభిమానం. వద్దు, నీ ఫ్యాన్ మేము. ఇప్పటికే చాలా సేపు చూశారు మీరు, అదైతే అర్థమైంది నాకు. ఎంతమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తారు.
మీరు పెళ్లికి రావద్దు, మీకు నేను కార్డు ఇవ్వట్లేదు. నిజం చెప్పండి, ప్రేమతో ముద్దు పెట్టారా లేక పెద్ద ఆయన ముద్దు పెట్టారా? పెద్ద ఆయన ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ప్రేమతోనే ముద్దు పెట్టాను. ఏం చూసి లవ్ చేశారా ఇంట్లో? ఆల్రెడీ నేను ఒకసారి శ్రీదేవి స్టేజ్ మీద చెప్పాను, లైక్ సమాజంలో చీడ పురుగులు చాలా ఉంటాయి, అందులో 2-3 ఏడే ఉన్నాయి. చాలా అందంగా ఉన్నావు విహారిక నువ్వు. థ్యాంక్ యూ. బాబో పడిందా మహాప్రభు, నీకు దండం పెడతా, వదిలేయి నాయనా. రే ఆ నిమ్మకాయ కొబ్బరికాయ ఇటు దిచ్చి తీయాలి మా లవర్కి. విహారిక, ఆది చాలా మంచోడు, చాలా మంచి మనసు. అవును. ఆది నవ్వుతే చాలా అందంగా ఉంటది. వద్దు బాబోయ్ వద్దు, మీరేం చెప్ప. తేనె పూసిన కత్తి అది. నీ గురించి మంచి చెప్పి వద్దు, అవసరం లేదండి బాబు, మీ మంచి నాకు అవసరం లేదు బాబోయ్. ఇప్పుడు ఎన్నో సీజన్ ఇది? 16 సీజన్లో ఆల్మోస్ట్ 4 సీజన్లు నా మంచి. చాలు. జోక్స్ పార్ట్, బట్ నిజంగా శేఖర్ మాస్టర్ చెప్పినట్టు ఆది నిజంగా చాలా మంచోడు. జోక్సే పార్ట్ అన్నాడు, అదే జోక్ ఫస్ట్. నువ్వు కూర్చోరా, జాగ్రత్త కూర్చో. అది లవ్ అంటే ఇలా ఉండాలి మాస్టారు. అవి కాదు. కాదు ఇది. ప్రూవ్, కళ్ళు మూసుకొని ప్రూవ్. నో ప్రూవ్. ఐ లవ్ యూ టూ. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. కానీ మీ ఇద్దరు చాలా చూడముచ్చటగా ఉన్నారు. తప్పే ఉంది, పెద్ద ఆయనకో తోడు ఉన్నాడు, దాంట్లో తప్పే ఉంది. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?